బాగుండన్నా? గమనం ఉండాలి. ఇంటి పేరు ఇదే ఊరు సార్. అది ముందు ఈ ఊర్లో పుట్టింది. ఊర్లో నీ పేరు పెద్దమ్మా? దారిని ఏదో ఇబ్బంది పెడతానంట. దారిలో ఇబ్బంది చేస్తారా సార్? మీరు పోయి రిజాల్వ్ చేయండి. అది సరే మీరు అడ్రస్ చేయండి. మీరు కూర్చోండి. తహసీల్దార్ గారు మీరు పోలీస్ది జాయింట్ యాక్షన్ పెట్టి ఆయన చెప్పే దాంట్లో లిటిగేషన్ లేకుండా జెన్యూన్ ఉంటే రిజాల్వ్ చేయండి. ఏమి ఇంట్లో ఆయనకు వస్తుందా? వెల్ఫేర్ రెడీ ఏంది వయసు ఆధార్ కార్డులు అట్లా ఉన్నాయన్న. మ్యాక్సిమం ఈ ఊళ్ళో చాలా మంది కవర్ అయిపోయినాయి. ముందు వస్తాను డబ్బులు ఈరమ్మా అడగకూడదు. వాళ్ళకి ఏదో సమస్య ఏదైనా ప్రభుత్వాన్ని అడుగు. రాలేదు. ప్రోగ్రాంలు ఉండాలి. సరేమ్మా, నేను మీ డీటెయిల్స్ తీసుకొని ఆమె ఏదో చెప్తాను ఇంటిది. ఆమె ఒక నిమిషం ఉండమ్మా. ఒకసారి మీరు హౌస్ టు హౌస్ విజిట్ చేయండి. వాళ్ళ ప్రాబ్లము వాళ్ళకి ఇల్లు ఏమన్నా ఉండి హౌసింగ్లో ఇంతకుముందు తీసుకుంటే ఎక్స్ప్లోర్ చేయలేరు. అది చెప్పండి. వాళ్ళు మేము వచ్చినప్పుడు అడిగితే ఎంబరాజింగ్ సిచ్యువేషన్ మాకు. ఎట్లా అంటే ప్రభుత్వం యొక్క విధి విధానాలు వాళ్ళకి అంత అవగాహన ఉండదు. మేము వచ్చినప్పుడు అడిగించుకుంటే ముందే ఆమెకి ఏమన్నా ఇంతకుముందు గతంలో హౌసింగ్లో వచ్చి ఉంటే నువ్వు నీకు రాదమ్మా, నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు అని చెప్పు. హౌసింగ్ ఎందుకు టైం అయిపోయినాక ఇప్పుడు అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఆల్రెడీ ఈ ఊర్లో నేనే వెల్ఫేర్ అసిస్టెంట్ సార్, ఇన్ఛార్జ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాకే ఇచ్చినారు సార్. ఈ ఊర్లో ఆల్రెడీ ఒక 15 హౌసెస్ గ్రౌండింగ్ చేసేసాను సార్. జియో ట్యాగ్ కూడా చేసేసాను సార్. మరి ఎందుకు వాళ్ళు ఇంకా మాకు రాలేదంటారు? రాలేదు సార్. వాళ్ళు ఇప్పుడు అప్లై చేసినారా సార్? ఇప్పుడు అప్లై చేసినారా? ఇప్పుడైతే వీళ్ళు చేయలేదు సార్. ఇక్కడ అందరికీ చేశాను సార్. వీళ్ళు అదే లేదు సార్. మరి టైం లేదు కదా ఇప్పుడు. ఓపెన్లో ఉంది. చేయండి, అది చేస్తాను. చేయండి. ఇక్కడ ఉండేమో సార్ ముందు కళాపురమా చేసినామా, మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు కానీ చూడండి, దావులు దొంగలాట్లు చేయండి సార్. మాకు దావులు కూడా ఇబ్బంది చేస్తున్నారు. దావులు కూడా సార్ భూములు కడిపోవద్దు రావద్దు అనేది బంధం చేసినారు. లేని పని అన్నీ చేస్తారు. లేరు మాదేనా తప్పు విచారించండి. పనిలో ఉండేది కదా. బావి కడి బావులనే దావులు నుంచి 70 రూపాయల నుంచి ఇప్పుడు ఎంత? ఇప్పుడు 6,000 సార్. 6,000. ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత డబ్బులు వస్తాయని? ఎలా అనుకోలేదు సార్. మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారు అనుకుంటున్నావా? కూర్చో మంచి చేస్తాడని అనుకుంటున్నావా? భావిస్తున్నావా? 10 మందికి చెప్తావా? చెప్తాను సార్. మర్చిపోతామా? ప్రభుత్వం మంచి చేసేది మర్చిపోద్దు. మర్చిపోను సార్. 6,000 రూపాయలు అనేది అందరూ డబ్బులు అంతో ఇంత ఇచ్చినారు. పోయినసారి ప్రభుత్వంలో కూడా 1000 రూపాయలు పెంచాక 5 ఏళ్ళు చేసినారు. కానీ ఈ ప్రభుత్వంలో వస్తానే 3,000 మళ్ళా 6,000 కలిపి ఇచ్చినారు. అంతే కదా. మరి మీరు ఊహించినారా 3,000 6,000 అవుతుందని? భారతదేశంలో ఆ ప్రభుత్వం ఇలా తెలుసా నీకు? అది నీకు తెలుసా? అది నిజం చెప్పు. ఉండండి అది చెప్పాలా? మా వాళ్ళు చెప్పాలా? చెప్పరు. నేను చెప్తా అంటే వంత పడుతున్నారు. దాదాపు 18 నెలల నుంచి ఇస్తున్నారు మీకు పెన్షన్లు. మరి 18 నెలలు ఎప్పుడు చెప్పకూడదు మా వాళ్ళు? ఇట్లున్నారు మరి. ఇది స్థానిక నాయకులు వేరేటప్పున్నా ఫస్ట్ చెప్పాలా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడంలే. ఇంత డబ్బు పెన్షన్ అనేది ఎక్కడ
మళ్ళీ నోటీస్ వచ్చింది క్లియర్ ఎవరిది? ఇబ్బంది లేదు, అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. నేను 10 మందికి చెప్పు. చెప్తాను సార్.